ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రతి నెల తిరుమల స్వామి వారికి పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కదండి. ఈ 2025 సంవత్సరంలో ఏ నెలలో పౌర్ణమి సందర్భంగా స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నారు, అలాగే కొన్ని నెలల్లో పౌర్ణమి రోజున గరుడ సేవ రద్దు చేయబడిందండి. అవి ఏ నెలలో ఎందుకు గరుడ సేవను రద్దు చేశారు అనే దానికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా ఈ రోజు టీటీడీ ఈవో గారు మీడియా సమావేశం నిర్వహించడం జరిగిందండి. ఈ సమావేశంలో ఆన్లైన్ దర్శనం టికెట్స్, సేవా టికెట్స్, అకామిడేషన్ టికెట్స్ కి సంబంధించి, అలాగే రీసెంట్ గా సోషల్ మీడియాలో టీటీడీ గోశాలలో గోవులు చనిపోయినట్టు వస్తున్న వార్తలకి సంబంధించి, ఇలా పలు అంశాలకి సంబంధించి కీలక విషయాలను ఈవో గారు ఈ రోజు మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈవో గారు మీడియా సమావేశంలో ఏం మాట్లాడారు అనేది ఈ వీడియో చివరిలో ఈవో గారి మాటల్లోనే విందామండి. ముందుగా ఈ 2025 సంవత్సరంలో పౌర్ణమి గరుడ సేవలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు. ఈ ఏడాది శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ వివరాలు. ఈ ఏడాది తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గరుడ వాహన సేవలు పౌర్ణమి రోజుల్లో క్రింది తేదీలలో జరగనున్నాయి. గరుడ వాహన సేవ నిర్వహించు తేదీలు: 12/5/2025 సోమవారం రోజు అంటే మే 12వ తేదీ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నారండి. అలాగే 10/7/2025 గురువారం అంటే జూలై 10వ తేదీ పౌర్ణమి సందర్భంగా గురువారం రోజు స్వామివారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నారు. అలాగే 9/8/2025 శనివారం అంటే ఆగస్టు 9వ తేదీ శనివారం రోజున పౌర్ణమి సందర్భంగా స్వామివారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తారు. అలాగే 7/10/2025 మంగళవారం అంటే అక్టోబర్ 7వ తేదీ పౌర్ణమి సందర్భంగా మంగళవారం రోజు స్వామివారికి గరుడ వాహన సేవ ఉంటుంది. అలాగే 5/11/2025 బుధవారం అంటే నవంబర్ 5వ తేదీ బుధవారం రోజున పౌర్ణమి సందర్భంగా స్వామివారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తారు. నెక్స్ట్, గరుడ వాహన సేవ రద్దు అయిన తేదీలు మరియు కారణాలు. 11/6/2025 బుధవారం జ్యేష్ఠాభిషేకం 3వ రోజు అంటే జూన్ 11వ తేదీ బుధవారం రోజు పౌర్ణమి అయినప్పటికీ జ్యేష్ఠాభిషేకం 3వ రోజు కారణంగా ఆ రోజు స్వామివారికి గరుడ వాహన సేవను టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి. అలాగే 7/9/2025 ఆదివారం చంద్రగ్రహణం అంటే సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజున చంద్రగ్రహణం కారణంగా స్వామివారికి గరుడ వాహన సేవను రద్దు చేస్తున్నారు. అలాగే 4/12/2025 గురువారం కార్తీక దీపోత్సవం అంటే డిసెంబర్ 4వ తేదీ గురువారం రోజు పౌర్ణమి అయినప్పటికీ కార్తీక దీపోత్సవం కారణంగా గరుడ వాహన సేవను రద్దు చేశారు. ఇదండి 2025 ఏ నెలలో పౌర్ణమి సందర్భంగా స్వామివారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తారు అనే దానికి సంబంధించి మే నెల, జూలై నెల, ఆగస్టు నెల, అక్టోబర్ నెల, నవంబర్ నెల ఈ నెలల్లో స్వామివారికి గరుడ వాహన సేవను పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తారు. అలాగే ఏ నెలలో గరుడ వాహన సేవను రద్దు చేస్తారు అంటే జూన్ నెల, సెప్టెంబర్ నెల, డిసెంబర్ నెల ఈ 3 నెలల్లో పౌర్ణమి అయినప్పటికీ గరుడ వాహన సేవను టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి. కావున భక్తులు దీనిని గమనించుకొని మీరు ఏ నెలలో అయితే స్వామివారి దర్శనార్థం రావాలి అనుకుంటున్నారో ఆ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు పౌర్ణమి తేదీని గమనించుకొని ఆ తేదీకి సంబంధించి మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే ఆ తేదీలో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అదే రోజు సాయంత్రం స్వామివారి గరుడ వాహన సేవను కూడా దర్శనం చేసుకోవచ్చు అండి. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం రోజున 79,100 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 32,791 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,52,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ATGH వరకు కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ SSD టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి
వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఆన్లైన్ దర్శనం టికెట్స్, సేవా టికెట్స్, అకామిడేషన్ టికెట్స్, ఇంకా టీటీడీ గోశాలలో గోవులు మరణించడంపై వస్తున్న వార్తలకి సంబంధించి ఈ రోజు టీటీడీ ఈవో గారు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈవో గారు ఏం మాట్లాడారు అనేది ఈవో గారి మాటల్లోనే ఇప్పుడు విందామండి. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ ప్రెస్ అప్డేట్ ఇది. ఓం నమో వెంకటేశాయ. నేను జూన్ 2024లో ఈవో కింద చార్జ్ తీసుకునే ముందు ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. ఏమిటంటే టీటీడీలో వ్యవస్థలన్నీ కూడా పాడైపోయాయి, దెబ్బతిన్నాయి, ఎన్నో అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతని కాపాడాలని స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. వీటిలో ఎన్నో విషయాలు మీతో పాలుపంచుకున్నాము. ఆ తర్వాత ఏమేం ప్రక్షాళన చేస్తున్నాం అనేది కూడా మీతో పాలుపంచుకున్నాం. ప్రజలందరికీ తెలుసు, మీడియా అందరికీ తెలుసు. మీరందరూ కూడా చాలా సందర్భాల్లో ఏవేమి అపవిత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయని మీరు కూడా తెలియపరిచారు. దాని ప్రకారం మేము కూడా చర్యలు తీసుకుంటూ వచ్చాం. వీటిల్లో గత 10 నెలలుగా సంస్కరణలు ఈ ప్రక్షాళన దిశగా ఎన్నో చేయడం జరిగింది. వాటిల్లో కొన్ని సాధారణ భక్తులకు క్యూ లైన్లో ఉన్నప్పుడు వేచి ఉండేటప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వెయిటింగ్ అనేది తప్పనిసరి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మనం వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. వారు చాలా ఇబ్బందులు పడేవారు. నేను మొదటి రోజు వెళ్లి చూసినప్పుడు కానీ వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన ఫీడ్బ్యాక్ కానీ ఇవన్నీ ఇక్కడ చూసి భక్తులకు సరిగ్గా అన్నప్రసాదాలను ఇవ్వకపోవడం, చిన్నపిల్లలకి పాలు ఇవ్వకపోవడం, అలాగే అక్కడ పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం, పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం, టాయిలెట్ వ్యవస్థ లేకపోవడం, ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు పడేవారు. అలాగే టికెట్లు బుక్ చేసుకోవాలన్నా లేకపోతే వసతి కావాలన్నా బ్రోకర్ల దగ్గరగా వెళ్లే పరిస్థితి ఉండేది. అలాగే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవాలంటే బ్రోకర్ని ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఉండేవి. అది కూడా మీకు కూడా చెప్తాను. ఇప్పుడు ఆన్లైన్లో ఎందుకు ఇలా వచ్చింది అంటే ఒక జనరల్ మేనేజర్ అంటే చీఫ్ ఇంజనీర్ ర్యాంక్ ఒక అధికారి టీటీడీలో 30 సంవత్సరాల పైన పనిచేస్తే చీఫ్ ఇంజనీర్ అవ్వగలరు. అలాంటి ఒక పోస్ట్ కోసం అడ్వర్టైజ్ చేసి 69 అప్లికేషన్స్ వస్తే దాంట్లో ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసి చివరికి ఏమైందో తెలియదు కానీ ఆ షార్ట్ లిస్ట్ చేసిన రెండో అతను కూడా ఇంటర్వ్యూకి రాలేదు. ఫైనల్ గా ఒక అతన్ని పిలిచి అతన్నే రికమెండ్ చేసి అధికారుల స్థాయిలో దాన్ని పక్కన పెడితే బోర్డు స్థాయిలో దాన్ని తీసుకెళ్లి అప్రూవ్ చేసి ఇప్పటికి కూడా నోటిఫికేషన్ క్యాన్సిలేషన్ లోనే ఉంది. ఏ పోస్ట్ ద్వారా ఏ నోటిఫికేషన్ ద్వారా జనరల్ మేనేజర్ చీఫ్ ఇంజనీర్ ర్యాంక్. ఎందుకంటే ఐటీ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది టీటీడీకి. ఎందుకంటే అన్ని ఆపరేషన్స్ అన్ని కూడా బుకింగ్ దగ్గర నుంచి అకామిడేషన్, టికెట్, సేవలు అన్ని కూడా టీటీడీలో ఐటీ వ్యవస్థ ద్వారానే జరుగుతాయి. అదొకటే కాదు, ఐటీ వ్యవస్థ ద్వారా ఈఆర్పీ సిస్టమ్ ద్వారా అన్ని ఆపరేషన్స్ ఇంటర్నల్ మీరు చేసేది పిలిగ్రిమ్స్ గురించి చెప్తున్నా, భక్తుల గురించే కాదు, ఇంటర్నల్ గా చేసేవి కూడా అవన్నీ కూడా ఐటీ వ్యవస్థ ద్వారా ఉంటాయి. ఇది ఎంతో కీలకమైంది. అలాంటిది ఒక క్వాలిఫికేషన్ లేని అతన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అతన్ని తీసేయడానికి అన్ని రకాల చర్యలు కూడా జరుగుతున్నాయి, డిసిప్లినరీ యాక్షన్లు జరుగుతున్నాయి. దీనివల్ల ఏమైందంటే వచ్చి చూస్తే బ్రోకర్లు ఏ విధంగా ఉన్నారంటే ఒక బ్రోకరు 50 సార్లు ఒక సేవ బుక్ చేసుకున్నాడు లైఫ్ లాంగ్. ఒక్క సేవ దొరకడం అంటే చాలా లక్ కింద, అదృష్టం కింద భావిస్తాం. స్వామివారి సేవ ఒక్కసారి జీవితంలో ఒకసారి దొరకాలంటే ఎంతో కష్టపడాలి. అలాంటిది ఒక బ్రోకరు 50 సార్లు బుక్ చేసుకున్నాడంటే దాంట్లో ఐటీ శాఖలో, ఐటీ విభాగంలో ఎన్ని ఇది ఉన్నాయో చెప్పొచ్చు. ఇది ఒకటే ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. అలాగే వసతికి సంబంధించిన 200 సార్లు బుక్ చేసుకున్న వాళ్ళు, ఎస్ఈడి టికెట్లు 500 సార్లు బుక్ చేసుకున్న వాళ్ళు, అలాగే వివిధ రకాలుగా ఐటీ శాఖని ఒక విధంగా చెప్పాలంటే ఐటీ మన సిస్టమ్ అంతా కూడా బ్రోకర్ల హెవెన్. వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసి 30,000 మంది బ్రోకర్లని బ్లాక్ చేయడం జరిగింది. చాలా మంది మీద, అందరు 30,000 మంది మీద మనం యాక్షన్ తీసుకోలేము కాబట్టి చాలా మంది మీద విజిలెన్స్ విభాగం నుంచి, పోలీస్ విభాగం నుంచి వారు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది? ఒక ముఖ్యమైన ఒక పోస్ట్ కోసం ఇలాగా ఒక టీటీడీకి చాలా పెద్ద నష్టం. అది నిజంగా ఎలా చేశారు, ఎంత దారుణం అది. ఇప్పుడు ఒకసారి
ఐటీ విభాగంలో అంటే గవర్నమెంట్లో ఒక్కొక్కసారి టీటీలో ఒకసారి వచ్చిన తర్వాత ప్రాసెస్ చాలా డిఫికల్ట్ ఉంటుంది. అంటే ఎవరినన్నా తీసేయాలన్నా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఎనీవే అది అన్ఫార్చునేట్. అలాంటివి ఎన్నో అక్రమాలు జరిగాయి. కల్తీ, ఆవు నెయ్యి కల్తీ మీకు అందరికీ తెలిసిందే. ఆవు నెయ్యిలో యానిమల్ ఫ్యాట్స్, వెజిటబుల్ ఫ్యాట్స్ జరిగాయి అనేది రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. ఎన్డీడీబీ రిపోర్ట్స్ 4 రిపోర్ట్లు వచ్చాయి. దాని మీద ఏఆర్ డైరీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాము. ఏఆర్ డైరీ వారు తమ స్వయంగా ఏఆర్ డైరీ వాళ్ళు తమ స్వయంగా సప్లై చేయలేదు. వాళ్ళు వైష్ణవి డైరీ నుంచి తీసుకున్నారు. వైష్ణవి డైరీ బోలే బాబా డైరీ నుంచి తీసుకున్నారు. ఇవన్నీ కూడా సిట్ ఎంక్వైరీలో కూడా జరుగుతున్నాయి. అలాగే ఇప్పటికే 2 అధికారుల మీద, టీటీడీ ఎంప్లాయీస్ మీద ప్రాసిక్యూషన్ శాంక్షన్ అడిగారు. విత్ ఎవిడెన్స్ పెట్టారు. ఎవిడెన్స్ కూడా కరెక్ట్ గానే ఉంది. వాటి మీద కూడా ప్రాసిక్యూషన్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు జరిగింది? 320 రూపాయలకి మరి నెయ్యి వస్తుందా? స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరుకుతుందా 320 రూపాయలకి? అవి చూసుకోవద్దా? క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థ పెట్టుకోవద్దా? నాణ్యత పరీక్షించుకోవడానికి 80 లక్షల ఎక్విప్మెంట్ మనం కొనుక్కోలేమా? టీటీడీలో ఏ డోనర్ని అడిగినా ఇస్తాడు. ఎన్డీడీపీ వాళ్ళు ఇప్పుడు డొనేట్ చేశారు, మా దగ్గర ఉంది. పోనీ మన దగ్గర లేదు. అలాంటప్పుడు బయట నుంచి అట్లీస్ట్ వెళ్ళి ఎక్కడన్నా టెస్ట్ చేయించుకోవచ్చు కదా, మన దగ్గర లేకపోతే చేయలేదు. దీనివల్ల ఏమైంది? టెస్ట్ చేయరు కాబట్టి 320 రూపాయలు వేసి కాంపిటీషన్ లో రివర్స్ టెండరింగ్ లో 370 రూపాయలు, 20 రూపాయలకి నెయ్యి, మన స్వచ్ఛమైన నెయ్యి అందిస్తున్నామని నమ్మి స్వామివారికి అలాంటి ప్రసాదాలు పెట్టాం. దీనికి ఏం చెప్తాం? ఇంకా అవన్నీ కూడా ప్రక్షాళన చేయడం జరిగింది. ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యితో స్వామివారి ప్రసాదాలు చేస్తున్నాము, స్వచ్ఛమైన లడ్డు చేస్తున్నాము, నందిని నెయ్యి వాడుతున్నాము ప్రస్తుతానికి. ఎందుకంటే పనికిరాని కొంతమంది సప్లైర్స్ అందరూ పారిపోయారు, ఎవరు రావడం లేదు, స్ట్రిక్ట్ గా ఉన్నాం కాబట్టి. తర్వాత అన్నప్రసాదాలలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ లో అన్నదానం జరిగేది. అన్నప్రసాదం ప్రిపరేషన్ అక్కడ కూడా ఎన్నో క్వాలిటీ లోపాలు, రైస్, బియ్యం సరిగ్గా నాణ్యత లేకపోవడం, కొత్త బియ్యం రావడం, లేకపోతే ఈ సబ్స్టాండర్డ్ బ్రోకెన్స్ ఎక్కువగా ఉండడం, అన్ని రకాల సబ్స్టాండర్డ్ రైస్ వచ్చేది. అలాగే సప్లై షార్టేజ్. నేను ముందు రోజు ఫస్ట్ డేనే, మేబీ సెకండ్ డే అయ్యి ఉండొచ్చు, వెళ్తే అన్నప్రసాదం కాంప్లెక్స్కి వెళ్ళి చూస్తే స్వీట్ ఏంటి, స్వీట్ ఇస్తాం కదా, స్వీట్ ఏంటి, చక్కెర పొంగలి ఏంటి, ఇది ఇలా ఉంది, అంత నీళ్ళలా ఉంది, చక్కెర పొంగలి ఏంటంటే మాకు బెల్లం షార్టేజ్, 15 రోజుల నుంచి బెల్లం లేదు. ఇలాంటి అంత సీరియస్నెస్ లేకుండా అలా నడవడం, వ్యవస్థలు అలా నడపడం జరిగింది. అన్ఫార్చునేట్లీ వాటన్నిటిని కూడా చక్కదిద్దాము, ప్రక్షాళన చేసి ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఫీడ్బ్యాక్ కూడా మేము తీసుకుంటున్నాం, చాలా బాగుంది, దాంట్లో డౌటే లేదు. మేమందరం కూడా టైం టు టైం వెళ్ళి చూసుకుంటూ ఉంటాం. తర్వాత శ్రీవారికి పెట్టే నైవేద్యాలు, స్వామివారికి పెట్టే నైవేద్యాలు ఎంత పవిత్రంగా చూసుకోవాలండి. రా మెటీరియల్స్ ఏవైతే వాడుతున్నారో అవి ఎంత పవిత్రంగా చూసుకోవాలి. అలాంటిది ఆర్గానిక్ డొనేషన్స్ అనే పేరుతో ఎక్కువ రేటుకి తీసుకోవడం, పేరుకు డొనేషనే 3 కోట్ల రూపాయల విలువైన డొనేషన్స్ తీసుకుని 25 కోట్ల విలువైన డొనేషన్ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అది మొన్న అంత డీటెయిల్స్ లో చెప్పలేదు, కానీ బోర్డు సమావేశం అయిన తర్వాత ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఆ పాస్బుక్లన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే 3 కోట్లు పెడితే పెట్టుబడి 25 కోట్ల వర్త్ ఆఫ్ టికెట్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఆర్గానిక్ మెటీరియల్ అని ఒక విధంగా మంచిదే, ఆర్గానిక్ ఇస్తారు స్వామివారికి అనేది, కానీ క్వాలిటీ కంట్రోల్ చూసుకోవాలి కదా. ఏ విధమైన మెటీరియల్ పెడుతున్నాము, ఏ విధమైన బియ్యము, బెల్లము, తర్వాత నెయ్యి, 3 కూడా ఎక్స్పర్ట్ కమిటీని వేసి చూస్తే సబ్స్టాండర్డ్ క్వాలిటీ. నెయ్యి కూడా పూర్ క్వాలిటీ నెయ్యి. దీనికి నెయ్యి ఇవన్నీ వాల్యూ ఫిక్స్ చేసింది. నెయ్యి వాల్యూ 2000 రూపాయలు, బియ్యము ధర ఫిక్స్ చేసింది 90 రూపాయలు, బెల్లం 120 రూపాయలు, 2000ది 600 రూపాయలు కూడా. అది అందులోనే కల్తీ నెయ్యి వచ్చిన నెయ్యి కూడా, సబ్స్టాండర్డ్ నెయ్యి, కల్తీ నెయ్యి 600 రూపాయలు. దానికి అది కూడా ఎక్కువే. బియ్యం 50 రూపాయల కన్నా ఉండదు, బెల్లం 60 రూపాయల కన్నా ఉండదు. అంత వాల్యూ ఫిక్స్ చేయడం. అసలు కైండ్ డొనేషన్స్ అనేటికి స్ప్లిట్టింగ్ ఉండదు. మొదటిసారి స్ప్లిట్టింగ్ చేసి అసలు కైండ్ డొనేషన్స్ కి పాస్బుక్లు ఇవ్వరు. తర్వాత స్ప్లిట్టింగ్ అంటే 10 లక్షలకి 8 కోట్లు, 3 కోట్ల విలువైన వస్తువులని 8 కోట్ల కింద చూపించి ఆ 8 కోట్లకి 85 పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. 8 కోట్లు ఎలా 8 కోట్లు అంటే
ఈ 600 రూపాయలది 2,000 రూపాయలు ఇవన్నీ కూడా చూపించి అంటే 8 కోట్లకి సంబంధించిన డోనార్ ప్రివిలేజెస్ వస్తాయి. ఒక విధంగా కైండ్ డొనేషన్ కూడా ఇస్తారు. కానీ 8 కోట్లని 10 లక్షలు పెట్టి చూస్తే 85 పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అంటే దాని గురించి ఇంకా ఏం చెప్తాము, క్వాలిటీ కంట్రోల్ లేదు. విజిలెన్స్ ఇన్స్పెక్షన్ చేశారు. విజిలెన్స్ ఇన్స్పెక్షన్ చేస్తే రైతులతో వెళ్ళి మాట్లాడితే అదేం లేదు, మేము కొంతమంది ఆర్గానిక్ చేసేవాళ్ళు ఉన్నారు, మేము లేదు అన్ని వాడతామని రైతులే ఒప్పుకున్నారు, స్వయంగా ఒప్పుకున్నారు, వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సప్లైరే ఒప్పుకున్నాడు. ఎవరైతే మెయిన్ ట్రస్ట్ ఉన్నారో సేవా ట్రస్ట్, తర్వాత ఇంకో సేవ్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చారు. ఆ ఆర్గనైజేషన్ ఇక్కడ లోకల్గా ఉన్న ఒక అతనికి ఇచ్చారు. ఆ లోకల్గా ఉన్న అతనే చెప్పాడు ఎక్కడి నుంచి వస్తుందండి అంత ఆర్గానిక్ నెయ్యి, మామూలు నెయ్యే సప్లై చేశాడు. అది కూడా ఆ నెయ్యి కూడా అడల్టరేటెడ్ నెయ్యే. సో ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసి, ఈ బుక్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి, ఈ డోనార్ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు అంటే ఓకే ఇవన్నీ చేశారు, బట్ క్వాలిటీ ఏమన్నా మరి మీకు అందరికీ తెలిసిందే. స్వామివారి పెట్టే ప్రసాదాల నైవేద్యాల మీద ఎన్ని కంప్లైంట్స్ ఉండేవో. అసలు తినకుండా పక్కన పడేసేవారు, వదిలేసి వెళ్ళేవారు ప్రసాదాలు. ఇప్పుడు ఈ క్వాలిటీ మీద చాలా దృష్టి పెట్టాము. స్వామివారి పవిత్రతకి లోటు రాకుండా అన్నీ కూడా మంచి ముడి సరుకులు వాడుతున్నాము, క్వాలిటీ ముడి సరుకులు వాడుతున్నాము. క్వాలిటీ కంట్రోల్ కూడా చాలా పకడ్బందీగా ఉంది. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేశారు. అలాగే టీటీడీ గోశాల విషయానికి వస్తే, ఇన్ని చేసిన కూడా టీటీడీ గోశాల విషయం ఎందుకు మర్చిపోతాము? గోశాల విషయంలో కూడా చూసాం. గోశాల విషయంలో కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. సో వీటి మీద చేసిన వాటిని సరిదిద్దుకుంటూ వెళ్ళిపోతాం. ఇలా ప్రెస్ మీట్ పెట్టి జనరల్గా పెట్టడం లేదు, బట్ ఇప్పుడు అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మార్చ్ 2021 నుంచి మార్చ్ 2024 దాకా జరిగిన అక్రమాలు ఏంటి, విజిలెన్స్ రిపోర్ట్స్ క్లియర్గా ఉన్నాయి. విజిలెన్స్ రిపోర్ట్స్ ఏవి ఇప్పుడు సృష్టించినవి కాదు, అప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి, అప్పుడు ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, అప్పుడు వీడియోస్ ఉన్నాయి. ఏమేమి అక్రమాలు జరిగాయి విజిలెన్స్ రిపోర్ట్స్. మీ అందరికీ కూడా ఆ విజిలెన్స్ రిపోర్ట్స్ కాపీస్ ఇస్తాం. ఆ వీడియోస్ ఇస్తాం, ఫోటోగ్రాఫ్స్ ఇస్తాం. ఇవేవో ఇంటర్నెట్లోంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టిన ఫోటోలు కాదు. అవి రికార్డు ప్రకారం అవన్నీ కూడా డేట్తో సహా ఉన్నవి. అవన్నీ కూడా టీటీడీ రికార్డ్స్లో ఉన్నవి. విజిలెన్స్ రిపోర్ట్స్ అప్పటి డేట్లో ఉన్న రిపోర్ట్స్ ఇవన్నీ కూడా రికార్డ్ ప్రకారం ఉన్నవి. ఇవన్నీ కూడా ఇప్పుడేదో ఆలోచించుకుని చేసినవి కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదు. ఇవన్నీ కూడా చూడొచ్చు. సప్రెషన్ ఆఫ్ డెత్స్. ఇప్పుడు ఏదైనా మనకి గోవులు మరణిస్తూ ఉంటాయి. మరణించినప్పుడు ఎందుకు చనిపోయినాయి ఏమిటి ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తాము. అవి సప్రెస్ చేయడం అంటే లెక్కలోకి తీసుకురాకుండా దాన్ని దాచిపెట్టడం, అదొకటి విజిలెన్స్ రిపోర్ట్లో వచ్చింది. తర్వాత పూర్ మెయింటెనెన్స్ అండ్ హైజీన్ ఆఫ్ గోశాల. అసలు మెయింటెనెన్స్ అనేది చాలా ఘోరంగా ఉంది. మీరు ఫోటోగ్రాఫీ చూస్తే చాలా బాధపడతారు. పూర్ హైజీన్. ఫీడ్ అనేది ఇంకా ఎంత దారుణం అంటే దాంట్లో పురుగులు ఉన్న ఫీడ్ ఆవులకి పెట్టారు. చూడొచ్చు మీరు కూడా, ఇప్పుడు చూపిస్తాను. మెడిసిన్స్ ప్రొక్యూర్మెంట్, దాంట్లో మెడిసిన్స్కి అసలు లేబుల్ అనేది లేకుండా ఎక్కడి నుంచి కొన్నారు, ఏ క్వాలిటీ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, అవి లేకుండా కొనడం జరిగింది. అవి కూడా ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాం. ఎక్స్పైరీ అయిన డ్రగ్గులు కూడా యానిమల్స్కి పెట్టడం జరిగింది. ఫీడ్ ప్రొక్యూర్మెంట్లో కూడా కరప్షన్ జరిగిందని విజిలెన్స్ రిపోర్ట్లే చెప్తున్నాయి క్లియర్గా. ఆ రిపోర్ట్లు కూడా మీరు చూసుకోవచ్చు. ఆవులు లేని ఫార్మ్స్ కూడా టెండర్లు పిలిచి ఫీడ్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా రిపోర్ట్స్లో ఉంటాయి, ఇదేం సృష్టించింది కాదు. అవన్నీ చూపిస్తాను. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్తాను. ఓకే, స్టార్ట్ ప్రెజెంటేషన్.
గుడికో గోమాత స్కీమ్లో 196 గోవులని వివిధ దేవాలయాలకు ఇవ్వడం జరిగింది. వీటి ఇచ్చిన తర్వాత వాటిని ఎలా ఉన్నాయి ఏమిటి అవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత గోశాలదే. బట్ అవన్నీ చూసుకోకుండా అసలు రిపోర్ట్స్లో ఈ చనిపోయిన ఆవుల లెక్కలు కూడా చూసుకోకుండా అవన్నీ సప్రెస్ చేయడం జరిగింది. కొన్ని విజిలెన్స్ రిపోర్ట్లో బయటికి వచ్చాయి. ఈ విజిలెన్స్ రిపోర్ట్ చూడటం వల్ల ఈ రిపోర్ట్లన్నీ కూడా ఉన్నాయి. ఏ డేట్లో ఏ రిపోర్ట్ ఇచ్చారు, ఏ వ్యాధి వల్ల చనిపోయి, ఇవన్నీ కూడా చనిపోవు. జాగ్రత్తగా చూసుకుంటే ఇవన్నీ చనిపోయేవి కాదు. యాసిడ్ ఇండైజెషన్ అంటారు, లేకపోతే లంపీ స్కిన్ డిసీజ్, ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన డిసీజులన్నీ కూడా క్యూర్ అయ్యే డిసీజులే. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ అంటే ఇక్కడున్న డిసీజెస్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు తిప్పుపాసి, లంపీ స్కిన్ డిసీజ్, ఇవన్నీ కూడా మనము సరిగ్గా చర్య తీసుకునే జాగ్రత్తగా చూసుకుంటే ఇవన్నీ కూడా మనము క్యూర్ చేయగలిగిన డిసీజెస్. సో ఈ చనిపోయిన ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా మీకు ఇస్తాము. ఇది డేట్ కూడా చూడొచ్చు. 3/4/2024 విజిలెన్స్ నుంచి ఇచ్చిన రిపోర్ట్, అప్పుడు ఇచ్చిన రిపోర్ట్, ఎన్క్లోజ్ చేసిన రిపోర్టు. తర్వాత నెక్స్ట్ కౌ డెత్స్ వర్ సప్రెస్డ్, అంటే జరిగిన డెత్స్ని రిపోర్ట్ చేయకుండా సప్రెస్ చేసిన. ఇది విజిలెన్స్ వాళ్ళు వెళ్ళి వెరిఫై చేస్తే ఇది పక్కన చెత్తపుట్టలో పడేసినట్టు దాంట్లో ఒక గోవుని ఒక దూడని రెండు కూడా ఎలా పడేశారో చూడండి. ఇది లెక్కలో లేదు. ఇది లెక్కలో లేదు. విజిలెన్స్ వాళ్ళు డిటెక్ట్ చేసి ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు కాబట్టి ఇది లెక్కలోకి వచ్చింది. తర్వాత సబ్స్టాండర్డ్ మెయింటెనెన్స్ ఆఫ్ గోశాల 6/4/2023లో వచ్చిన రిపోర్టు. దీంట్లో పూర్ హైజీను, పరిశుభ్రత లేకపోవడం, క్వాలిటీ ఆఫ్ ద ఫీడ్ చాలా సబ్స్టాండర్డ్గా ఉండటం, ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ వాడటం, ఇవన్నీ కూడా ఆ పక్కన చూడండి. మీరు నాచి పెట్టేసిన దీంట్లో ఎలా మెయింటైన్ చేశారో చూడండి. నీళ్లు తాగేది గోవులు తాగే నీళ్లు చూడండి ఎలా ఉన్నాయి, నాచి పెట్టేసి ఎలా ఉందో. ఇది ఒకటే కాదు. సరే, హైజీన్ నాట్ మెయింటైన్, ఆ వీడియో తీ. వీడియో తీ బాబు. ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి చూడండి, అప్పుడు తీసిన వీడియో. ఈ ఫోటోగ్రాఫ్ ఇందా చూపించా. తర్వాత ఫీడ్ వాజ్ ఫౌండ్ స్టింకింగ్, వాసన వస్తుంది, కుళ్ళిపోయింది, తడిగా ఉన్నది, కన్జ్యూమ్ చేయడానికి వీలు కానిది, దీంట్లో పురుగులు పెట్టేసింది, ఫుల్ ఆఫ్ వామ్స్. ఇలాంటివి ఎక్కడో బయట పెట్టినవి కాదు. ఇవి ఆవులు ముందు పెట్టిన ఇవి వీడియోస్ మీకు చూపిస్తాం. ఇవి చూడండి, పురుగులు. ఇది ఎక్కడో వీడియో చూపించడం కాదు, అది ఎక్కడుందో కూడా మీకు కనిపిస్తుంది. ఆ పురుగులు చూడు. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ఇది చూడండి. ఇప్పుడు చూడొచ్చు ఆవుల ముందు ఎలా పెట్టారు చూడండి. మన గోశాల ఇది రిపోర్ట్లో ఉంది. ఇదేం ఇప్పుడు సృష్టించింది కదా. 6/4/2023 రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. ఆ వీడియో కూడా ఉంది. ఇప్పుడు 46 సెకండ్ దగ్గర మీకు ఆ పురుగులు ఉన్నది. తర్వాత 51st సెకండ్ దగ్గర ముందు ఆవుల ముందు పెట్టినది, అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చు కదా, అవి తింటున్నాయి ఆవులు దాంట్లో పడేశారు తీసుకొచ్చి. అంత సబ్స్టాండర్డ్ ఫీడ్ పెట్టి ఇప్పుడు ఏదేదో చెప్తే ఎలా ఉంటుందో చూడండి. నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెడిసిన్స్, లేబుల్ లేని, క్వాలిటీ చెక్ చెయ్యని మెడిసిన్స్. ఇదిగో ఇవి చూడండి.
వీటికి లేబుల్ ఉండదు, ఏముండదు. నెక్స్ట్ సబ్స్టాండర్డ్ మెయింటెనెన్స్ ఆఫ్ గోశాల. సిక్ యానిమల్స్ని ఐసోలేట్ చేసి పెట్టాలి. ఆ పైన ఉన్నది సిక్ యానిమల్ రిపోర్ట్లోనే ఉంది, ఇదే నేను రాస్తుంది కదా, 6/4/2023లో వచ్చిన రిపోర్ట్లో క్లియర్గా పైన ఉన్నది సిక్ యానిమల్. వాటిని ఐసోలేట్ చేసి పెడతారు సిక్ యానిమల్స్ని. అలాంటిది చేయకుండా వాటితో మిగిలిన వాటితో కలిపేసి పెట్టారు. అది ఏమి దీనికి సిక్నెస్ అంటే కింద చూడండి, దానికి గిట్టలు అది కింద కనిపిస్తుంది, అది పెరిగిపోయి ఉన్నాయి. అదొక సిక్నెస్, అదొక డిసీజ్. ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు వెళితే వాళ్ళ రిపోర్ట్లోనే క్లియర్గా రాశారు. విజిలెన్స్ వాళ్ళని ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం కానీ వాళ్ళని వెళ్ళడానికి కానీ పర్మిట్ చేయలేదు, అబ్స్ట్రక్షన్ చేశారని రిపోర్ట్లో రాశారు 6/4/23లో. ఎందుకు? ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు కాదు, ఎవరన్నా వెళ్ళొచ్చు, ఎవరిని అబ్స్ట్రక్ట్ చేయం. ఎందుకు? దాచుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే అన్ని స్పష్టంగా చేస్తున్నాము. దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసు, ముఖ్యమంత్రి గారు దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసు, మా పరిస్థితి ఏమవుతుందో తెలుసు దాన్ని సరిగ్గా చూసుకోకపోతే. హిందువుల మనోభావాలు దీంట్లో చాలా ముడిపడి ఉన్నాయి, అందుకని మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. అలాంటిది విజిలెన్స్ వాళ్ళని వెళ్ళనివ్వకపోవడం ఏంటి? ఆ రిపోర్ట్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు ఆ రిపోర్ట్లో చూడొచ్చు విజిలెన్స్ వాళ్ళు ఎంత వాళ్ళ ఆక్రోశాన్ని వెళ్ళగొడుస్తూ వాళ్ళు ఏ విధంగా రిపోర్ట్లో చెప్పడం జరిగిందో. అప్పుడున్న డైరెక్టర్ గారు అసలు వీళ్ళని రానివ్వద్దని చెప్పి చెప్పడం జరిగింది. అసలు వెళ్తే ఎవరు వీళ్ళు ఇవన్నీ బయటపడతారు, జరిగిపోయిన డెత్స్ బయటకు తీస్తారు, లేకపోతే జరుగుతున్న అక్రమాలు ఇవన్నీ కూడా బయటకు తీస్తారు, కరప్షన్ అది బయటకు తీస్తారని భయపడి వాళ్ళని రానివ్వలేరు. అదంతా కూడా రిపోర్ట్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ లైవ్ స్టాక్ అంటే మన కౌస్ని, గోమాతల్ని ఏ విధంగా పూర్ మెయింటెనెన్స్, వాటికి ఎలా ఇంజరీస్ ఎలా ఉండేవో చూడండి. ఇంకా కొంచెం క్లోజ్గా చూస్తే మీకు తెలుస్తుంది. ఇవన్నీ ఇస్తాం మీకు, చూడండి. వెరీ అన్ఫార్చునేట్. ఇవన్నీ డిసీజ్ వచ్చినవి. అప్పుడు రిపోర్ట్ ఇది డేట్తో కూడా ఉంటాయి, డేట్ కూడా చూసుకోవచ్చు రిపోర్ట్ దాని మీద. అప్పుడు సబ్మిట్ చేసిన రిపోర్ట్ అది. నెక్స్ట్, ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆఫ్ మేజ్ సైలేజ్ విత్ ఫుల్ వామ్స్. ఇదేదో ఒకసారి జరిగింది కూడా కాదు. ఇది ఇంకోటి చూడండి, ఇంకో ఫోటోగ్రాఫ్ చూడండి ఎలా ఉందో. తర్వాత 15 bales of inferior quality maize silage were noticed dumped in the premises of Goshala to avoid vigilance. ఇవి పడేసింది. ఇన్ఫీరియర్ క్వాలిటీది విజిలెన్స్ని వాళ్ళు పట్టుకుంటారని దాన్ని తీసుకొచ్చి పడేసిన, ఇది ప్రొక్యూర్ చేసింది. ఇది రికార్డులో కూడా వెళ్ళాలి. ఇది ఎవరైనా ఏదైనా ఉంటే మరి రికార్డులో రావాలి కదా, రికార్డులో కూడా పెట్టలేదు, తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. సబ్స్టాండర్డ్ క్వాలిటీ is a part of report. తర్వాత inferior quality feed and medicines 1/4/2024 expired medicines ని అడ్మినిస్టర్ చేస్తున్నారు. డంప్ చేసిన గోశాల ప్రిమిసెస్లో డంప్ చేశారు విజిలెన్స్ ని అవాయిడ్ చేయడానికి విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్నాయి. చూడండి నెక్స్ట్ థీమ్. ఇవన్నీ కూడా గోశాల ప్రిమిసెస్లో పడేసిన మెడిసిన్స్. ఫోటోగ్రాఫ్ చూడండి, ఇవి చూడండి, ఇది ఎక్కడ పడేశారో కూడా చూడండి. ఇది గోశాలలో ఉన్న బిల్డింగ్స్ ఇవన్నీ. నెక్స్ట్, నెగ్లిజెన్స్ 2 సార్లు ఫైర్ యాక్సిడెంట్ జరగడం, నష్టం జరగడం గోశాలలో. వాటి హైపర్ లింక్ పెట్టి నెగ్లిజెన్స్ ఉన్నప్పుడు ఓకే వస్తాను. అది నెక్స్ట్ క్లోజ్ అది ఎలాగ షేర్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్, కరప్షన్ యాక్టివిటీస్.
ఏ విధంగా కరప్షన్ జరిగింది, ₹1,78,00,000 ఫోడర్ కాంట్రాక్టర్కి పే చేశారు. దాని మీద అయిన ఎక్స్పెండిచర్ 78 లక్షలు. అంటే ₹1,00,00,000 టీటీడీకి నష్టం వచ్చిందని ఆ రిపోర్ట్లో క్లియర్గా స్పష్టంగా రాయడం జరిగింది. 22/7/2021. నెక్స్ట్ 7/9/2021. ఇక్కడ కమలయ్య గారి పల్లె గోశాల, ఎస్వి గోశాల కలిపి టెండర్ పిలిచారు. ఇక్కడ కమలయ్య గారి పల్లె గోశాల ఫంక్షన్ లేదు, అక్కడ లేవు ఆవులు. అయినా కానీ దానికి టెండర్ పిలిచారు. అది 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోశాల. సో ఈ రెండు కలపడం వలన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కలుపుకుంటే ఓవరాల్గా రేటు పెరిగింది. ఎందుకు పిలిచారు? కావాలని ట్రాన్స్పోర్టేషన్ కూడా కలిస్తే కొంత విజిలెన్స్ రిపోర్ట్ గురించి చెప్తున్నాను. నా కంక్లూజన్ కాదు ఇది. విజిలెన్స్ రిపోర్ట్ గురించి నేను చెప్తున్నా, నా కంక్లూజన్ కాదు. విజిలెన్స్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది. విజిలెన్స్ రిపోర్ట్లో ఇంటెన్షనల్గా అండూ బెనిఫిట్ ఇవ్వడానికి కాంట్రాక్టర్కి ఈ రెండు కూడా కలిపి చేయడం జరిగింది. దీనివల్ల టీటీడీకి నష్టం వచ్చింది. సో విజిలెన్స్ రిపోర్ట్లు ఇస్తూ ఉంటుంది. వాటి మీద ఏం చేయాలి? నిజంగా మనం సీరియస్గా ఉంటే వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏమి చర్యలు లేవు. చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నాం. ఒక్క చర్య కూడా లేదు వీటి మీద. కరప్షన్ గురించి చెప్పారు, సబ్స్టాండర్డ్ మెయింటెనెన్స్ చెప్పారు, పురుగులు బట్టినే పెట్టారని చెప్పారు, సబ్స్టాండర్డ్ మెడిసిన్స్ వాడుతున్నారని చెప్పారు, ఎక్స్పైరీ డ్రగ్స్ వాడుతున్నారని చెప్పారు. ఇన్ని రకాల అవకతవకలు జరుగుతుంటే ఏమీ యాక్షన్ తీసుకోలే. ఏంటిది? ఇంకొక ముఖ్యమైన విషయం, మార్చి 2024లో వైష్ణవి డైరీకి 14 లక్షల మిల్క్ ప్రొక్యూర్ చేయడానికి అలాట్మెంట్ ఇచ్చారు. మార్చి 2024. వైష్ణవి డైరీ అంటే మీకు అందరికీ తెలిసిన డైరీ. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, బోలే బాబా, ఈ సర్క్యూట్ అంతా మనకి చాలా స్పష్టంగా ఉంది. సిట్ ఎంక్వైరీ పక్కన పెడితే మా రిపోర్ట్లో కూడా తీసుకున్నారు. టీటీడీ రిపోర్ట్లోనే ఆ లింక్ అంతా ఎస్టాబ్లిష్ చేశాం. ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ నుంచి కొనడం, వైష్ణవి డైరీ బోలే బాబా నుంచి కొనడం, బోలే బాబా నుంచి ఎక్కువ రేటుకి కొని తక్కువ రేటుకి ఏఆర్ డైరీకి అమ్మడం. ఎవరైనా ప్రాఫిట్ వేసుకుని అమ్ముతారు కానీ లాస్కి ఎవరు అమ్మరు. అంటే ఏం జరిగిందో మీకు తెలుసు. సో అలాంటి వైష్ణవి డైరీ నుంచి కూడా 14 లీటర్లకి టెండర్ పిలిచి 14 లాక్ లీటర్స్కి టెండర్ పిలిచి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 5 కోట్ల పైనే. దాన్ని పూర్ క్వాలిటీ అని గుర్తించి మేము దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి గోశాల మీద, ఆవుల మీద, గోమాతల మీద ఎంత ప్రేమ ఉంటే మరి ఇవన్నీ చూసుకోవాలి కదా. ఎందుకు వైష్ణవి డైరీని ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది? పూర్ క్వాలిటీ అని మనం క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మొన్న 11వ తారీఖు ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలు ఆవులు సంరక్షించే టీటీడీ గోశాల గోవధశాలగా మారడం అపచారం. చూశారు కదా ఫోటోగ్రాఫ్స్, వీడియోలు, రిపోర్ట్లు. మీరు చూస్తే మీకే తెలుస్తుంది. కంక్లూజన్ నేనేం చెప్పక్కర్లా. 3 నెలల్లో 100కు పైగా గోవులు మరణించాయి. అది కూడా చెప్తాను. పోస్ట్ మార్టం నిర్వహించట్లేదు, సప్రెస్ చేస్తున్నారు. పోషకాహారం లేక గోవులు బక్క చిక్కిపోయాయి. రోజుకి 500 లీటర్లు కూడా రావడం లేదు. చెత్త పడేసినట్టుగా దాణా వేస్తున్నారు. చెత్త పడేసినట్టుగా అంటే ఆ వీడియోలో ఏం కనిపిస్తుంది మీకు? ఎప్పుడు వీడియోలు అవి చెప్తాను. టీటీడీ గోవులు అని తెలియకుండా చెవులుకున్న ట్యాగులు కట్ చేస్తున్నారు. గోదానా విషయంలో అవకతవకలు సరిచేయాలి. తర్వాత ఫోటోగ్రాఫ్స్.
ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు తెగ. ఈ ప్రెస్ మీట్లో చెప్పినవన్నీ కూడా అవాస్తవాలు. ఇవన్నీ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. టీటీడీ సిబ్బంది ఇప్పుడు కష్టపడి పనిచేస్తున్నారు. వారు కూడా వారి ఆత్మస్థైర్యం కూడా దెబ్బతినే విధంగా ఉంది. ఈ వాస్తవాల్ని ఈ విధంగా వక్రీకరించి చెప్పడం తప్పది. హిందువులందరూ కూడా గోమాతలను ఎంతో పవిత్రంగా భావిస్తాము, పూజిస్తాము. ఆ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరే చూసారు, మీకు కాపీస్ కూడా ఇస్తాము. లాస్ట్ 3 monthsలో 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయని చెప్పారు. ఇంకా ఎన్ని చనిపోయాయి అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం 179 గోవులు చనిపోయాయి. అలా పోయిన సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి 2025లో 43 గోవులు చనిపోయాయి. పోయిన సంవత్సరం అంటే కొంత పీరియడ్ బిఫోర్ జూన్ ఉంది, కొంత పీరియడ్ ఆఫ్టర్ జూన్ ఉంది. సో మొత్తం అంతా 179 గోవులు చనిపోయాయి. యావరేజ్గా ప్రతి నెల 15 గోవులు చనిపోతాయి. ఎందుకు చనిపోతాయంటే ఈ 15 గోవులు మనము డొనేషన్ మీద తీసుకుంటాము. వీటిలో ఓల్డ్ ఏజ్ ఉంటాయి, ఒట్టిపోయినవి ఉంటాయి, డిసీజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా తీసుకుంటాం. కానీ కొన్ని డిసీజెస్ మాత్రం మనం స్క్రీన్ చేసుకుని సర్టిఫికేట్ తీసుకుని అవి మిగిలిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ లేకుండా అవి తీసుకుంటాం. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద మనం గోవులు వచ్చినప్పుడు మనం తీసుకుంటాం. వాటి వల్ల ఎందుకంటే డెత్ రేట్ మామూలుగానే ఎక్కువ ఉంటుంది. ఇదేం కొత్తగా కాదు. లాస్ట్ ఇయర్ కూడా జరిగినాయి, యావరేజ్ జరిగినాయి, ఈసారి కూడా యావరేజ్ జరిగినాయి. అవి గోవులు చనిపోతూ ఉంటాయి. దీంట్లో 15 గోవులు యావరేజ్గా చనిపోతూ ఉండేది లాస్ట్ ఇయర్ జరిగింది, ఈసారి జరుగుతుంది. అఫ్కోర్స్ ఇంకా తగ్గించడానికి ఏ విధంగా అనేది మేము ప్రయత్నిస్తున్నాము, అది వేరే విషయం. కాకపోతే ఈ డొనేషన్ మీద వచ్చినవి ఓల్డ్ ఏజ్ వలన, అలాగే ఈ డిసీజెస్ వలన, కొన్ని డిసీజెస్ వలన చనిపోతూ ఉంటాయి. అది ఒకటి. కాకపోతే ఇంత ముందులాగా మేము సప్రెస్ చేయట్లేదు. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు తెలియాలనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నట్టుగానే చూపిస్తున్నాము. ఎక్కడా కూడా ఎవరికి మీరు చూపించొద్దు అని చెప్పట్లేదు. అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. తర్వాత మరణాలు ఒకటే కాదు, జననాలు కూడా జరుగుతాయి. ఈ 3 నెలల్లో 43 డెత్స్ అయితే బర్త్స్ జననాలు 59 జరిగాయి ఈ 3 నెలల్లో, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ సంవత్సరంలో. తర్వాత పోస్ట్ మార్టం చేయడం లేదు అనేది ఒకటి. సరే, డెత్ కేసులు మంత్ వైజ్ చెప్తాను. ఎనీవే, తర్వాత పోస్ట్ మార్టం చేయడం లేదనేది ఒకటి న్యూస్, ప్రెస్ క్లిప్పింగ్లో ఎక్స్ చైర్మన్ గారు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో పోస్ట్ మార్టం చేయట్లేదనేది అవాస్తవం. పోస్ట్ మార్టం అన్నేచురల్ డెత్ ఏదైనా సరే ఓల్డ్ ఏజ్ తప్ప మిగిలిన అన్నిటికీ కూడా పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. అది ప్రాక్టీస్ ఉంది, అది కంటిన్యూ అవుతుంది, చేస్తున్నాం. తర్వాత పోషకాహారం లేకపోవడం, బక్క చిక్కిపోవడం, చెత్త వేసినట్టుగా దానా వేయడం, దానాలో అవకతవకలు, ఇవన్నీ కూడా ఇంతకుముందు ఉండేవి. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేశాము, ఇప్పుడు లేదు. ఇంతకుముందు ఉన్నదనేది విజిలెన్స్ రిపోర్ట్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు కూడా చాలామంది నిన్న చూశారు, వెళ్ళారు, చూశారు ఎలా ఉన్నాయి గోవుల పరిస్థితి అనేది. మీరు కూడా చూడొచ్చు ఎలా ఉంది అన్నమాట, ఆరోగ్య పరిస్థితి ఏంటనేది.
గోవులకి తిండి పెట్టట్లేదు, దాణా వేయడం లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది నిన్న ప్రెస్ మీట్లో 11వ తారీఖు. దాంట్లో గోవుల సంఖ్యను బట్టి దాణా వేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా అది తేడా లేదు. బిఫోర్ జూన్ లాస్ట్ ఇయర్ 254 మెట్రిక్ టన్స్ ఫార్ములా 1, అలాగే ఈ సంవత్సరం 229, ఫార్ములా 2 600. అంటే ఎందుకు తగ్గిందంటే నాన్ మిల్చింగ్ టు మిల్చింగ్ అయినప్పుడు అంటే పాలిచ్చే పరిస్థితి వచ్చినప్పుడు వాటికి ఫార్ములా 2 పెడతాము. సో ఫార్ములా 2 641 పోయిన సంవత్సరంలో ఫస్ట్ హాఫ్లో అంటే జూన్ దాకా పెడితే ఈ సంవత్సరం 709 మెట్రిక్ టన్స్ పెట్టడం జరిగింది. ఫార్ములా 3 అంటే దూడలుగా పెట్టేది, ఆవు దూడలుగా పెట్టేది 20.86 మెట్రిక్ టన్స్ పెడితే ఈసారి 16.227 పెట్టడం జరిగింది రెండో హాఫ్లో. అలాగే హెచ్ఎన్ ఫోడర్ అని ఒక రకమైన ఫోడర్, అది 3000 మెట్రిక్ టన్స్ అప్ టు జూన్ పెడితే తర్వాత ఉన్న హాఫ్ ఇయర్లో అంటే జూలై నుంచి డిసెంబర్ దాకా 3318 మెట్రిక్ టన్స్ పెట్టడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఫోడర్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ఫోడర్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉంటాయి, ఎవరు కూడా దీన్ని సప్రెస్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఫోడర్ పెట్టలేదు, ఏదో దీంట్లో అవినీతి జరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడారు. అది కంప్లీట్గా అది అవాస్తవం. ఇవన్నీ రికార్డులు కూడా క్లియర్గా ఉన్నాయి. రెగ్యులర్గా వీటికి గోవులకి రెగ్యులర్గా వ్యాక్సినేషన్ ఇవ్వడం, డీటికింగ్ చేయడం, డీవార్మింగ్ చేయడం కూడా జరుగుతుంది. వాటి రికార్డులు కూడా స్పష్టంగా ఉన్నాయి. మేము కూడా పర్సనల్గా వెళ్ళి చూసినప్పుడు కూడా చూస్తాము, బయట మధ్యలో వెళ్ళినప్పుడు అవన్నీ కూడా కార్యక్రమాలు పకడ్బందీగా జరుగుతున్నాయి. రోజుకు 500 లీటర్లు కూడా ప్రొడక్షన్ లేదని చెప్పారు. 762 లీటర్లు ప్రస్తుతానికి ప్రొడక్షన్ ఉంది. ప్రొడక్షన్ మిల్చింగ్ కౌస్ అంటే పాలిచ్చే నంబర్ని బట్టి ఉంటుంది. 6 లీటర్లు పర్ డే యావరేజ్గా ఒక్కొక్క గోవు నుంచి పాలు వస్తున్నాయి. తర్వాత ట్యాక్స్ ఏవైతే పెడతారో అవన్నీ కూడా పకడ్బందీగా ఉన్నాయి, అవి కూడా చూసాము. ఇవి కావాలని ట్యాక్స్ తీసేస్తున్నారు, డెత్స్ సప్రెస్ చేయడానికో లేకపోతే వేరే కారణాలతో ఇవి ట్యాక్స్ అన్ని తీసేయడం అనేది చేస్తున్నారని చెప్పారు. అది కరెక్ట్ కాదు. అవన్నీ కూడా చూడటం జరిగింది. మీరు కూడా ఎప్పుడైనా చూడొచ్చు. ఫొటోస్ విషయానికైతే ఇందాక చెప్పాను, అవన్నీ ఎక్కడో ఫొటోస్ తీసుకొచ్చి ఇక్కడ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సిపిఆర్ గారు ఇవన్నీ విజిలెన్స్ రిపోర్ట్స్ కూడా ఇచ్చేసాను. ఉమాశంకర్ చూపించు ఒకసారి. అదేది సిపిఆర్ఓకి ఇచ్చేస్తాం, కావాలంటే ఇంకా సెటిల్ చేస్తాం. కొన్ని రిపోర్ట్లు మా దృష్టికి వచ్చాయి, కొన్ని రిపోర్ట్లు రీసెంట్ గానే మా దృష్టికి వచ్చాయి. ఇప్పుడు కొత్త డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత చాలా వరకు బయటకు వచ్చాయి. సో
సో ఇవన్నిటి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. చర్యలు అనేవి ఇందాకే చెప్పాను, కొన్నిటి మీద ప్రక్షాళన చేసాం, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. దీంట్లో ప్రక్షాళన చేయాల్సింది ఇంకా ఉంది, ఇవన్నీ కూడా ప్రక్షాళన చేస్తాం. సార్ కొత్త గవర్నమెంట్ వచ్చాక లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆన్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూపించిన రిపోర్ట్స్ అని విజిలెన్స్ రిపోర్ట్స్ పర్టైనింగ్ టు ద ప్రీవియస్ గవర్నమెంట్. మీరు వచ్చాక హ్యాస్ ఎనీ స్పెసిఫిక్ విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్డ్ ఇన్ టు ఇట్ ఆర్ వర్ యాక్షన్ టేకెన్ ఆన్ ద బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ విజిలెన్స్ రిపోర్ట్స్? అంటే ప్రీవియస్ రిపోర్ట్స్ని బట్టి ఇప్పుడు మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ లేకపోతే ఫీడ్ ప్రొక్యూర్మెంట్లో కరప్షన్, మెడిసిన్ ప్రొక్యూర్మెంట్లో కరప్షను, అక్కడ సరిగ్గా పని చేయకపోవడం, ఇవన్నీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ప్రక్షాళన చేశారు. బట్ ఈ యాక్షన్స్ అనేవి కొన్నిటి మీద ఇప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి కాబట్టి వాటి మీద కొత్త డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత బయటకు వచ్చాయి కాబట్టి వాటి మీద ఇప్పుడు చర్యలు తీసుకుంటాం. ఈ మెడిసిన్ రిలేటెడ్ issues bite feed related issues. Yeah, feed related. Has everything been set right already? Yeah, right now there are no problems. There are some issues, minor issues which need to be sorted out, which we will sort out. But it is a process. But the majority of the issues, because we are serious, so we are sorting it out and mostly we are sorted out. ప్రీవియస్ గవర్నమెంట్ లో విజిలెన్స్ రిపోర్ట్ చెప్తున్నారు సార్, ఆ గవర్నమెంట్ లోనే ఆ విజిలెన్స్ రిపోర్ట్ మీద ఏం యాక్షన్ లేదు. లేదు. Sir, one allegation is related to the decline in milk production. Is it true? It is being circulated in the opposition. పెరిగింది. ఇంతకుముందు 450-500 లీటర్లు ఉండేది, ఇప్పుడు 750 లీటర్లు పెరిగింది. సార్, ఈ టీటీడీ గోశాలలో ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ఆవులు డొనేట్ చేస్తున్నారు. వాటికి సంబంధించి ఒక డేంజరస్ బ్రూసిలోసిస్ అనే ఒక వ్యాధితో దూరం పెట్టున్నారు. వాటికి దానికి సంబంధించి డేటా ఏముంది? కనుక్కొని చెప్తాను, బట్ అంత స్పెసిఫిక్ గా రూపాయలు పెట్టి వాటిని బ్రూసిలిస్ వ్యాక్సిన్, ఐ మీన్ సారీ, అది చాలా ఐ థింక్ దానికి క్యూర్ ఉందా? లేదు కదా, క్యూర్ ఉండదు. దాన్ని ఐసోలేట్ చేయాలి, లేకపోతే డేంజరస్ మిగిలిన హ్యూమన్స్ కూడా డేంజర్ ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చున్నారో అవి ఎన్ని ఇప్పుడు వరకు డాక్టర్ ఇచ్చిన ఆశయానికి అనుగుణంగా స్వామివారికి ఉపయోగించాలని చెప్పి ఆయన ఎంత ఆశయంతో ఇచ్చారు. ఆ ఇచ్చిన ఆవులు ఎన్ని ఉపయోగంలో ఉన్నాయి, ప్రస్తుతం అవి ఎక్కడ ఉన్నాయి? ఇస్తాను, మీకు ఏం డేటా కావాలో చెప్పండి, అవన్నీ ఇస్తాను. సార్, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు బయట పెట్టారు చనిపోయిన ఆవులు ఇప్పుడు లాస్ట్ 3 months లో చనిపోతున్నాయని అంటున్నారు. యావరేజ్ గా మీరు చెప్పారు, మీరే చెప్పారు, యావరేజ్ గా మీరు చెప్పిన సార్ ఓవరాల్ గా చూస్తా ఉంటే 43 నెలలు 15. వాటికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు బయట పెడితే బాగుండేది సార్. ఎలా చనిపోయింది, చిన్నవి చనిపోయినాయా, పెద్దవి చనిపోయినా, ఏజ్ బార్ అయిపోయినాయా, ఆ రిపోర్ట్స్ కూడా మీ దగ్గర ఉంటాయి కదా ఫోటోగ్రాఫ్స్, వాటిని కూడా బయట పెడితే బాగుంటుంది. ఇస్తాం, మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, చూడొచ్చు. అదంతా ఓవరాల్ మీరు ఎన్ని రిపోర్ట్ తీసుకున్నారు అవి కూడా ఉంటే ఫోటోగ్రాఫ్స్ నా ముందే చెప్పుంటే అన్ని ప్రిపేర్ అయ్యాడు కదా సార్. అంటే ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? ఆల్రెడీ మీరు వచ్చినవన్నీ కొన్ని బయట ఫోటోలు అంటున్నారు. అంటే టీటీడీ వేదికగానే ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే అది నిజమా అబద్ధమా అనేది తెలుసుకునే లోపే విమర్శలు అయితే వచ్చేస్తున్నాయి. సో అలాంటి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మన సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తా ఉంటే ఫోటోగ్రాఫ్స్ కూడా అట్మాస్ఫియర్ అంతా కూడా గోశాలదే ఉంది. కాదని మీరు ఎలా మార్ఫింగ్ అని ఎలా చెప్తారు? ఏది మార్ఫింగ్, ఏది ఒరిజినల్ అనేది మీరు చెప్పాలి కదా, కంపేర్ చేయాలి కదా. దాన్ని కూడా ఎందుకు అలా మరి దూరం పెట్టుకున్నారు? ఈ ఫోటోగ్రాఫ్ గురించి ఏమంటారు? ముందు జూన్ ముందు ఉన్న ఫోటోగ్రాఫ్ మీకు బాధ అనిపించట్లేదా? బాధ అనిపిస్తుంది. సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెళ్ళి చూడండి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో వెళ్ళి చూడండి. మీరు ఇప్పుడు చెప్పిన రిపోర్ట్స్ అన్ని బిఫోర్ కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టండి. ఇప్పుడు ఫోటోలు కావాలంటే ఇప్పుడు ఫోటోలు ఇస్తాము. మీరు నాకు ముందే చెప్పొచ్చు కదా, సిపిఆర్ గారు చెప్పుకుంటే మాకు ఫోటోలు కావాలని ఇచ్చేవారు కదా. ఇలాగ రేపు ఇస్తాం. మీకు ఫోటోలు ఏం కావాలో చెప్పండి, ఇవ్వండి. మా దగ్గర దాచడానికి ఏం లేదండి, ఏం కావాలంటే అది ఇస్తాము. డాక్టర్స్ 5 ఉన్నారండి. అంటే డేటా నన్ను అడగలేదు, మరి ఏమన్నా తెలియదు నాకు, నేను చెప్పాను. బట్ ఏ విధంగా 9 ఇప్పుడు కూడా అవి డెఫినెట్ గా మేము అవి ఫిల్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్రాసెస్ లో కమిటీని కూడా వేసాము ఫిల్ చేయడానికి. అవి కూడా త్వరలో ఫిల్ చేస్తాం. వర్కర్లు కూడా షార్టేజ్ ఉంది. షార్టేజ్ అంటే వేకెన్సీస్ కి ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్నాయి. ఇది 4 సంవత్సరాల నుంచి ఉన్నాయి ఖాళీలు. చెప్తాను మీకు ఖాళీల సంఖ్య. ఇప్పుడు
ఈ ఖాళీలను అలా పెట్టుకోకుండా వీటిని ఫిలప్ చేయాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్ అప్పుడు డైరెక్ట్ ఎంప్లాయీస్ అరెస్ట్ 2000 చెప్తాను. జూన్లో 124 వేకెన్సీస్ ఉన్నాయి, ఇప్పుడు 135 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 349 శాంక్షన్ పోస్టుల్లో 135 వేకెన్సీస్ ఇప్పుడు ఉన్నాయి. జూన్లో 124 వేకెన్సీస్ ఉన్నాయి, కొంతమంది వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఈ 135 వేకెన్సీలు కూడా మేము డైరెక్ట్గా తీసుకుందామా, అవుట్ సోర్సింగ్ తీసుకుందాం, ఇదంతా కూడా ఒక కమిటీని వేసాము. అందరూ చూసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఫిలప్ చేస్తాం. డాక్టర్స్, పారామెడికల్స్ అందరూ కూడా రిక్రూట్ చేసి సో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేయడానికి ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం. అదే ప్రక్షాళన దిశగా వేసాము. ఇంకా కొన్ని ఉన్నాయంటే ఇది ఒకటి పెండింగ్ ఉన్న సబ్జెక్టు. దీని మీద మేము దృష్టి పెట్టాము. అన్ని సంవత్సరాలు మీద ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న పరిస్థితి. 2022 నుంచే ఇవి ఖాళీగా ఉన్నాయి. 2020 సిడిఓ పోస్ట్ ఖాళీగా ప్రజెంట్ రిటైర్డ్ డాక్టర్ అందుబాటులో పెట్టారు. అతను ఏం సూపర్వైజింగ్ చేస్తా ఉన్నారు సార్, ఇది డెత్ జరుగుతుంది. ఒక గోశాలకి సిడిఓ రిటైర్డ్ డాక్టర్ ని మీరు పెట్టుకున్నారు, శాలరీ ఇస్తా ఉన్నారు. డెత్ అరికట్టడంలో కానీ సూపర్వైజ్ చేయడంలో కానీ ఫెయిల్యూర్ ఏంటి? డెత్స్ ఇంతకుముందు జరిగాయి, జూన్ ముందు జరిగాయి, జూన్ తర్వాత జరిగాయి, ఇంతకుముందు కూడా జరిగాయి. యావరేజ్ 17 జరుగుతాయని చెప్పినా జరుగుతున్నాయి. ఫెయిల్యూర్ అనేది ఏమీ లేదు. ఫెయిల్యూర్ అనేది ప్రస్తుతానికి ఏమీ లేదు. వారు కరెక్ట్గా చేస్తున్నారు. వారి మీద ఏమీ అలిగేషన్ కూడా చేయడానికి లేదు. వాళ్ళందరూ కూడా కరెక్ట్గా చేస్తున్నారు. నేను క్లియర్గా చెప్తున్నా, న్యాచురల్గా జరిగే డెత్స్ ఇప్పుడు ఈ సంవత్సరం 43 జరిగాయి. 100 పైన ఏవో జరిగిపోయాయి అనే రికార్డులు ఉన్నాయి. పోయిన సంవత్సరంలో ఉన్నది అప్ టు జూన్ ఎన్ని సప్రెస్డ్ అయినా కానీ రికార్డులు ఉన్నాయి. ఎన్ని డెత్స్ జరిగాయని క్లియర్గా ఉన్నాయి. 31 చూపించారు. 31 కాదు, విజిలెన్స్ రిపోర్టుల ప్రకారమే ఒక 20-30 కనీసం ఎక్కువ ఉంటాయి. విజిలెన్స్ రిపోర్టులు సప్రెస్ చేసిన రిపోర్టులు దాని ప్రకారం ఇంకా ఎక్కువ ఉంటాయి. So one of the key issues whatever you presented establishes the fact that though the vigilance had submitted a report, there was inaction with regards to the previous disposition. How Yes. periodically does the vigilance now that this issue has cropped up and it has become a major controversy, how periodically will the TTD have similar vigilance inquiries conducted into the activities of Goshala? And will a time frame be set to act upon the vigilance reports submitted to the administration? It is very అంటే sensitive. విజిలెన్స్ వాళ్ళు కంప్లైంట్స్ వచ్చినప్పుడు వెళ్తారు, లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వెళ్తారు. ఒక్కోసారి రొటీన్గా వెళ్తారు. దానికి ఫ్రీక్వెన్సీ అనేది ఫిక్స్ చేసి ఉండదు. బట్ అవసరమైనప్పుడు నేనైనా చెప్తాను వెళ్ళి చూడమని. ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు సివిఎస్ఓకి లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే కూడా వెళ్ళి చూస్తారు. ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు కూడా వెళ్ళి చూస్తారు. ప్రీవియస్ డైరెక్టర్ సార్ మీ డౌట్స్ ఏంటో చెప్పండి. మీకు చాలా డౌట్స్ ఉన్నట్టుంది. సార్ ఓవరాల్ గా రిఫార్మ్స్ అనేది మీరు అన్నదానంలో చేశారు, అన్ని చేశారు. ఈ యొక్క ఇష్యూ రైజ్ అయిన తర్వాత ఇప్పుడు గోశాలలో మీకు ఇంత విజిలెన్స్ రిపోర్ట్ అనేది ముందుగా పెట్టుకుని కూడా ఎందుకు గోశాలలో ప్రక్షాళన చేయలేకపోయారు? ఇప్పుడు దాకా మీరు సరిగ్గా వినలేదు అనుకోండి. ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి? ప్రక్షాళన చేసింది. వాళ్ళు చెప్పి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కానీ మీరు ముందుకు రాలేదు. అది ప్రెస్ మీట్ నేను చెప్పకుండా చెప్తారా వాళ్ళు? అంతే కదా సార్. ఈఓ ఇన్పుట్స్ లేకుండా, ఆఫీసర్స్ ఇన్పుట్స్ లేకుండా ప్రెస్ మీట్ పెట్టడం ఎక్కడన్నా జరుగుతుందా? సైలేజ్ ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా అదే సైలేజ్ వాటికి మేతగా పెడుతూ ఉన్నారు. గ్రీన్ ఫాడర్ అనేది ఎందుకు ఇప్పటి వరకు కూడా మీరు మార్చలేదు? మార్చడం అంటే పొలం పండిస్తున్నాము. గ్రీన్ పౌడర్ అక్కడ మీరు చూడలేదు అనుకోండి, నేను వెళ్ళలేదు. మీరు అక్కడికి వెళ్తే గ్రీన్ పౌడర్ ఎంత పండిస్తున్నారు, ఎంత పెయిడ్ చేస్తున్నారు అనేది క్లియర్ గా కనిపించేది. మీరు వెళ్ళి ఉంటే వెళ్ళినా కూడా మీరు చూడదలుచుకోలేదు అనుకుంటాను. అయితే సైలేజ్ అదే నడుస్తుంది సార్. ఇప్పటికీ అదే వాసనతో పెడుతూ ఉన్నారు. Use of marked images. Don't you think all this can be tackled by using IT Act or proper? we'll examine that. We'll discuss in the board and then we'll discuss. This is serious. These are very, very serious allegations hurting the sentiments of devotees. Yeah. సార్ ఇప్పుడు మీరు అడ్రస్ చేసింది అలిగేషన్స్ మీద అడ్రస్ చేశారు. అయితే ఎంప్లాయీస్ నుంచి ఇంతకు ముందు డైరెక్టర్ అతనికి అనుకోని వాళ్ళని పెట్టుకుంటారు, అనుకూలమైతేనే రిక్రూట్మెంట్ చేసుకుంటారు, లేకుంటే చేయరు, లేకుంటే అబ్రాప్ట్కి పంపించేస్తారనేది ఎంప్లాయీస్ వైపు నుంచి ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన వివరణలో
ఎంప్లాయీస్ వర్షన్ కానీ అంత ఏం లేదు. ఏదో ఆయన పెట్టారు కాబట్టి మనకు ఇచ్చారు. యాక్చువల్గా ఉండే ప్రాబ్లమ్స్ని ఏమైనా అడ్రస్ చేశారండి? నాకేమి ఎంప్లాయీస్ ఆ విధమైన కంప్లైంట్లు ఏమీ ఇవ్వలేదు. అంటే ఈ కరప్షన్ గురించి విజిలెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి కానీ మరి మిగిలిన వాటి మీద నాకేం రాలేదు. మీరు చెప్పిన ఇప్పుడు ప్రక్షాళన అన్నప్పుడు ఇంత పెద్ద రిపోర్ట్స్ ఉన్నాయి మీ దగ్గర, సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు కదా సార్? తీసుకుంటాం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి కొత్త డైరెక్టర్ వచ్చిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చాయి, చాలా వరకు బయటకు వచ్చాయి. కొన్ని ఇర్రెగ్యులారిటీస్ అవన్నీ కూడా మీ దగ్గర చూపించాను, అవి కూడా వచ్చాయి. అది వాటి మీద యాక్షన్ సార్, వాటి మీద యాక్షన్ యాక్షన్ కూడా తీసుకోండి. అప్పటి నుంచి దీని ఎందుకు అట్లా పెట్టారు సార్? ఇప్పుడు బైరాపేట ఇష్యూలో సస్పెండ్ అయ్యారు. అప్పటి నుంచి ఇంతకాలం ఎందుకు కామ్గా ఉన్నారు? ఆయన మీద యాక్షన్ తీసుకోకుండా ఇవన్నీ మైనస్ ఉన్నాయి కదా, ఇవన్నీ చూపించి ఆయన మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా, మరి ఎందుకు కామ్గా ఉన్నారు? తీసుకుంటాం. సార్ ఈ స్పాన్ ఏం చేస్తారు? ఇంతకాలం 3 నెలలు 4 నెలలు మాకు ఎంప్లాయీస్ మీద యాక్షన్ ఉంటాయి కదా, చాలా పనులు ఉంటాయి మాకు. ప్రీవియస్ గవర్నమెంట్ లో సప్తగిరుల చట్టాలంటే సప్త గోజాతులు దేశవాళీ ఆవుల అభివృద్ధి కోసం అని చెప్పి క్రాస్ బ్రీడింగ్ దానికోసం అని చర్యలు చేపట్టారు. సప్త గోజాతులకు సంబంధించి అభివృద్ధి ఉన్నాయి, దాని మీద మీకు ఇస్తాను, రిపోర్ట్స్ ఇస్తాను. జరుగుతుంది. ఎంబ్రియో టెక్నాలజీ అది ఎస్వి యూనివర్సిటీతో జరుగుతుంది. అది ఇప్పుడు స్విమ్స్ లో బయట డాక్టర్ల ద్వారా శ్రీవారి సేవలాగా సర్వీసెస్ తీసుకుంటున్నారు. ఇక్కడ గోశాలకు కూడా ఏదైతే కొంచెం మ్యాన్ పవర్ అవసరమో శ్రీవారి సేవగా కొంతమందికి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా చేసే అవకాశం. డాక్టర్స్ ప్రొఫెషనల్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రొఫెషనల్స్ ని కూడా శ్రీవారి సేవకు చాలా మంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకోవాలనేది చెప్పడం జరిగింది. దాని ప్రకారం ప్రొఫెషనల్స్ కూడా రిజిస్టర్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళకి కూడా ఈ డాక్టర్స్, వెటర్నరీ డాక్టర్స్ అందరికి కూడా దాన్ని ఓపెన్ చేస్తాం. చాలా మంది వాలంటరీగా రావడానికి రెడీగా ఉన్నారు. కొంతమంది వచ్చి చేస్తున్నా కానీ సిస్టమేటిక్ గా లేదు, దాన్ని సిస్టమేటిక్ గా చేసి అందరికీ కూడా అవకాశం ఇస్తాం. ఇప్పుడు దాకా నివేదికలు కానీ యాక్షన్స్ కానీ ఓన్లీ టీటీడీ తిరుపతి గోశాల మాత్రమేనా? పలమనేరు కానీ సమన్వయ కార్యక్రమం అన్నీ ఉన్నాయి. మీరు రిపోర్ట్స్ ఇస్తున్నాం కదా, రిపోర్ట్స్ లో చూసుకోండి, అన్నీ ఉన్నాయి. జనాల శాతం ఎంత? రోగులు మరణాల శాతం అదే జనాల శాతం, పిల్లలు పుట్టే శాతం ఎక్కువ ఉన్నాయి. అంటే 2700 గోవులు ఉన్నాయి, దాని మీద మీరు క్యాల్కులేట్ చేయొచ్చు. దాని మీద మీరు 2700 గోవులు మరణాలు జనాలు చెప్పాను కదా, పర్సంటేజ్ అడుగుతున్నారు కదా, శాతం దాని మీద క్యాల్కులేట్ చేసుకోండి. సరే, ఇన్సెమినేషన్ చేస్తా ఉన్నారు, కృత్రిమ గర్భధారణ చేస్తా ఉన్నారు, దాని ప్రొక్యూర్ ఎలా ఫ్రూట్ఫుల్ వస్తున్నాయి, రిజల్ట్ ఎంత ఉంది, ఎంత బర్త్ రేట్ అనేది, అంటే ఇన్సెమినేషన్ చేసిన తర్వాత ఆ డేటా కూడా ఉంటే బాగుంటుంది. అలాగే ఇస్తాను. థ్యాంక్ యూ అండి. అన్నట్టు ఇంతకుముందు ఉన్న డేటా ఇస్తానని చెప్పారు కదా. జనవరి 2024 13, ఫిబ్రవరి 8, మార్చి 10, ఏప్రిల్ 17, మే 18, జూన్ 13, జూలై 18, ఆగస్టు 15, సెప్టెంబర్ 21, అక్టోబర్ 19, నవంబర్ 13, డిసెంబర్ 14 మరణ. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.